everyone, myself Mukesh Vijay from Space Engineering Academy and Sai Meda Koti Hyderabad. సో ఎవరైతే ప్యాషనెట్గా డిపార్ట్మెంట్లో వెళ్ళాలి ఒక పోలీస్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరి గురించి ఇన్ఫర్మేషన్ దట్ టు టెక్నికల్ సైడ్ ఐ మీన్ బై సే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కానివ్వండి, కమ్యూనికేషన్ హెడ్ కానిస్టేబుల్ కానివ్వండి, కమ్యూనికేషన్ ఎస్ఐ కానివ్వండి, సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఇలా అవుదాం అనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ అ వీడియో ఫర్ యూ. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ దేర్. ఓకే, లెట్ us see the information that is Indo-Tibetan border police force here. Okay, generally ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హోమ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ ఫర్ ద టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద టెక్నికల్ సైడ్. ఈ ఎగ్జామ్ రాస్తారు, మనం టెక్నికల్ సర్వీస్ వచ్చి ఉండాలి, రైట్. సివిల్ పోలీస్ లాగానే మన వర్క్ బయట ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉండకుండొచ్చు, మోస్ట్లీ టెలికమ్యూనికేషన్ అంటే ఆఫీస్ వర్క్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఛాన్స్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి అప్లై చేయండి. దిస్ ఇస్ ద ఛాన్స్ ఫర్ యూ. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ in telecommunication, head constable in telecommunication and constable in telecommunication 2024 notification. Okay, let us dive into the video. Before that, I am requesting everyone to like this video, and we are very happy for reaching almost 60% of new viewers. మరి మీరు న్యూగా ఉన్నారు కాబట్టి మీరు వీడియోస్ మిస్ కాకూడదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. దాని బేసిస్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది మిస్ అవ్వకుండా మీకు రెగ్యులర్ టైంలో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, చలో కమింగ్ టు ద రిక్రూట్మెంట్ హియర్. యూ కెన్ సీ సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్, దట్ ఈస్ అ గ్రూప్ బి పోస్ట్ హియర్, అండ్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ అండ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ గ్రూప్ సి పోస్ట్ అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్లో నడుస్తుంది, ఎటువంటి ఆఫ్లైన్ది లేదు, కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లో నడుస్తున్న విషయం అయితే వీళ్ళు పర్టికులర్ చెప్తున్నారు. ఓకే, 15th November నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అప్లికేషన్స్, రైట్. యూనో ద లాస్ట్ డేట్ విల్ బి December 14 అనే కట్ ఆఫ్ డేట్ని పెట్టుకొని అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు వీళ్ళు. అప్లికేషన్ డేట్ క్లోజింగ్, దాంతోపాటు దాన్ని బేస్ చేసుకుని ఏజ్ క్యాలిక్యులేషన్ కూడా ఇవ్వడం జరిగింది. లెట్ us see హౌ మెనీ పోస్ట్ ఆర్ దేర్. ఓకే, ఇండివిజువల్ చూసుకుందాం మనము. సబ్ ఇన్స్పెక్టర్ మేల్కి సపరేట్ పోస్టులు చేశారు, నోటిఫై చేశారు వీళ్ళు. సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్లో ఫీమేల్కి సపరేట్గా పోస్టులు ఇవ్వడం జరిగింది. మేల్కి 78, ఫీమేల్కి 14 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ టెలికమ్యూనికేషన్ 92 పోస్టులు ఉండడం జరిగింది. ఇంకా హెడ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే అందులో మేల్కి ఓవరాల్గా 325 పోస్ట్ అండ్ ఫిమేల్ అయితే 58 పోస్ట్. ఓవరాల్గా హెడ్ కానిస్టేబుల్ 383 పోస్టులు ఉండడం జరిగింది. సో లెట్స్ సీ ద కానిస్టేబుల్ హియర్. ద కానిస్టేబుల్ ఇన్ టెలికమ్యూనికేషన్ యూ సీ ద మేల్ హ్యాస్ 44 పోస్ట్ and the female in the constable has a 7 post. Overall 51 posts are there. If you add all those 51 plus 92 plus 383, if you add this, చూడండి ఒకసారి 384 plus 4, 384 plus 50, 436, right? 436 plus 90, that will be around 436, 90, almost 520 posts are there. మనకు ఆల్మోస్ట్గా 520 పోస్టులు ఉన్నాయి. సో వీటి గురించి రిక్రూట్మెంట్ అయితే ఉంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి, ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ఏం రాయాలి, మనము ఎవ్రీథింగ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ వరకు వీడియోని మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో ఫర్ బెటర్ వ్యూ యూ క్యాన్ గో ఫర్ మల్టిపుల్ 1.5 or 2.2 ప్లే. ఓకే, సో కమింగ్ టు ద పే స్కేల్ అండ్ అలవెన్సెస్ హియర్. సబ్ ఇన్స్పెక్టర్కి అయితే లెవెల్ 6 పేమెంట్ ఉంటుంది. ఓకే, మనకు 35,000 నుంచి 1,12,000 వరకు పేయింగ్ కమిషన్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని పే చేస్తారు. హెడ్ కానిస్టేబుల్ లెవెల్ 4లో ఉంటారు, 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. కానిస్టేబుల్ అయితే లెవెల్ 3లో ఉంటుంది, 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ శాలరీతో పాటు ఇంకా మనకు తెలుసుగా డిఏ కానివ్వండి, స్పెషల్ అలవెన్సెస్ కానీ, పోక్స్ కానీ, అవన్నీ ట్రావెల్ అలవెన్సెస్ కానీ ఇవన్నీ అడిషనల్గా ఉంటాయి. అన్నిట్లలో ఉన్నట్టే దీంట్లో కూడా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది, రైట్. లెట్ us see the eligibility condition then. What was the eligibility condition with respect to the age limit? With respect to the age limit విషయానికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 25 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ బిట్వీన్ 18 years to 25 years దే కెన్ అప్లై ఫర్ దిస్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ హియర్. కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ 18 years to 23 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఏజ్ దాటితే, ఈ ఏజ్ దాటిన వాళ్ళు అయితే రెస్పెక్టివ్ పోస్ట్కి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. మీకు కనుక కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే మీరు రిలాక్సేషన్స్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు, దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను, వింటూ ఉండండి. ఓకే, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం చేసి ఉండాలి సార్? సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ ఎగ్జామ్ రాయాలంటే ఏం డిగ్రీ ఉండాలి వాళ్ళకి? చూడండి ఒకసారి. బీటెక్ చేసిన అందరికైతే అవకాశం అయితే ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ
ఓరా ఇందులో మీరు చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కానీ, ఈసీ చేసిన వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంది బ్యాచిలర్స్ డిగ్రీ. అదే కాకుండా కంప్యూటర్ అప్లికేషన్ ఇచ్చాడు ఇక్కడ ఈసీ క్లియర్గా ఇవ్వడం జరిగింది, కంప్యూటర్ సైన్స్ ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రికల్ ఇవ్వడం జరిగింది. టెన్షన్ పడకండి, ఎలక్ట్రికల్ వాళ్ళది కూడా ఉంది. ఎలక్ట్రికల్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎవరి గురించి చెప్పండి? ట్రిబ్లీ, ఈసీ అండ్ సిఎస్సి వాళ్ళకైతే పర్టికులర్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ ఉన్నా కానీ, బీఈ డిగ్రీ ఆర్ బీటెక్ డిగ్రీ కంప్యూటర్లో ఉన్నా కానీ, ఎలక్ట్రికల్లో ఉన్నా కానీ, ఈసీలో ఉన్నా కానీ మీరు ముగ్గురు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇంకా ఫర్దర్గా వెళ్తే హెడ్ కానిస్టేబుల్కి ఏమేం కావాలి సార్? 10+2 పాస్ ఉండి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో ఉండేసి 45% మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్లో ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేదు సార్ నేను ఇంటర్మీడియట్ చేయలేదు, ఓన్లీ 10th మాత్రమే చేశాను, 10th ప్లస్ ఐటీఐ చేసిన అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఐటీఐ ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, కంప్యూటర్లో కానీ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. కమింగ్ టు ద ఓన్లీ ఇంకా 10th క్లాస్ తర్వాత డిప్లొమా చేశాను సార్, మీ అందరికీ కూడా అవకాశం ఉంది. డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరెవరు? డిప్లొమా చేసిన వాళ్ళల్లో ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకైనా, కమ్యూనికేషన్ చేసిన వాళ్ళకైనా, ఇన్స్ట్రుమెంటేషన్ అయినా, కంప్యూటర్ సైన్స్ అయినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా, ఎలక్ట్రికల్ అయినా వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దేనికి? హెడ్ కానిస్టేబుల్కి. రైట్, నెక్స్ట్ కానిస్టేబుల్ విషయానికి వస్తే డిప్లొమా ఉండే చేసుకోవచ్చు, డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా కానీ చేసుకోవడానికి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా చేసుకోవచ్చు. మెట్రికులేషన్ ఎసెన్షియల్, ఇది డిజైరబుల్ అంటే మ్యాండేటరీ ఉండాల్సిన అవసరం లేదు, ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా ఉండాలి. మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే మీరు ఎస్ఎస్సి చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అంటే ఇది ఉంటే ఉండనివ్వండి, యూజ్ అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఫర్దర్గా వెళ్దాం. అయితే ఈ సర్టిఫికేట్స్ కనుక మీకు ఉంటే, డిగ్రీ సర్టిఫికేట్ కనుక ఉంటే బోనస్ మార్క్స్ ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఇన్ ద వెరిఫికేషన్ ప్రాసెస్లో 5 మార్క్స్ యాడ్ చేస్తారు. డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్ యాడ్ చేస్తారు. ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే 2 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. కట్ ఆఫ్ మరి ఎట్లుంటుంది సార్? కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఏజ్ కానీ, రిలాక్సేషన్ కానీ ఏ డేట్ని బేస్ చేసుకొని చేస్తారంటే December 14, 2024 బేస్ చేసుకొని అన్ని డేట్స్ ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఇంతకు కూడా ఏజ్ ఆల్రెడీ నేను చెప్పినాను, ఆ ఏజ్ దీన్ని బేస్ చేసుకొని కౌంట్ చేయడం జరుగుతుంది. సబ్ ఇంజనీర్కి డేట్స్ ఇచ్చారు, హెడ్ కానిస్టేబుల్కి డేట్స్ ఇవ్వడం జరిగింది, అట్లాగే కానిస్టేబుల్ కూడా డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. రైట్, లెట్ us see ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ చెప్తున్నారు కదా, 14/12/2024 December 14కి క్లోజ్ చేస్తానని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వెళ్తే ఏజ్ రిలాక్సేషన్ ఎన్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే అప్పర్ ఏజ్ అంటే ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా అంటే ఉంది. చూడండి, ఎస్సీ ఎస్టీకి అయితే అక్కడ ఉన్న ఏజ్తో పాటు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ అయితే 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్లలో అన్రిజర్వ్డ్ జనరల్ అయితే 3 years, ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ అయితే 6 years, ఎస్సీ ఎస్టీ అయితే 8 years కూడా రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, అట్లాగే చిల్డ్రన్ విత్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ కిల్డ్ ఇన్ ద 1984 రైట్స్ ఆర్ కమ్యూనల్ రైట్స్ ఆఫ్ 2002 గుజరాత్లో కనుక అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 years, ఓబీసీ వాళ్ళకి 8 years ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఓకే, ఇంకా ఫర్దర్ కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమైనా ఉంటాయా? ఫిజికల్ టెస్ట్ ఏమైనా అటెండ్ అవ్వాలా? ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దానికన్నా ముందు మనం చెక్ చేసుకోవడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మన హైట్ చూసుకోండి ఒకసారి. ఎస్ఐకి హైట్ ఇవ్వడం జరిగింది. ఎస్టీ బిలాంగ్ టు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కనుక ఉంటే మేల్ 162.5 ఉండాలి, ఫిమేల్ 150 ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది పర్టికులర్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. సిక్కిం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ఇలాంటి రీజియన్, లడాఖ్లో ఉన్న వాళ్ళకి ఫాలింగ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ గ్రావిల్స్, ఇలా ఈ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఈ హైట్ ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన అందరికీ ఆల్ అదర్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఎక్సెప్ట్ ఆఫ్ మెన్షన్డ్ అబోవ్ వాళ్ళకైతే ఫిమేల్ 157 ఉండాలి, ఏ పోస్ట్కైనా మేల్ 170 ఉండాలి. చూసుకోండి, ఇది ఉన్నారనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. వెయిట్ కనుక ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఇంకా విజన్ కరెక్ట్గా ఉండాలనే విషయం వీళ్ళకి చెప్పడం జరుగుతుంది, అది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫర్దర్గా వెళ్దాం ఒకసారి. మనం ఎట్లా అప్లై చేయాలి? డెఫినెట్గా recruitment.itbpolice.nic.in.లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. సో ఇన్ఫర్మేషన్ ఎంత చూసుకోవాలి, మనం చూసుకుని అప్లై చేసుకోవాలి. ఏమైనా ఫీజు ఉందా సార్ మరి అనుకుంటే అది కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఫీజు విషయానికి వస్తే క్యాండిడేట్ బిలాంగ్ టు అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ విల్ పే 200. ఎస్ఐకి అప్లై చేస్తే ఎవరు? అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఓకే, అండ్ పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ కనుక అప్లై చేస్తే హెడ్ కానిస్టేబుల్ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, 100 rupees ఫీజు అయితే ఉంది. అప్లికేషన్ త్రో ద ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ. అయితే ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, ఫీమేల్స్ కానివ్వండి, ముఖ్యంగా ఫీమేల్స్ కూడా ఇన్వాల్వ్ చేశారు ఇందులో.
వాళ్ళందరికీ కూడా పేమెంట్ అయితే లేదు, ఫ్రీ, నో ఫీ ఫర్ ద ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్. వాళ్ళకి ఫీ ఎటువంటిది లేదు. మీరు ఏ పోస్ట్ అయితే ఉందో ఆ పోస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తే, ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కర్ అయి ఉంటే మాత్రం ఎన్ఓసి తీసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ చెప్తున్నాను, December 14th క్లోజ్ అవుతుంది. వీలైన త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది రిక్రూట్మెంట్ సంబంధించిన వెబ్సైట్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో ఈ PDF కూడా పెడతాం మనం, అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది సార్ అంటే, ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు వీళ్ళు. ఆ ఎగ్జామ్లో మినిమం పర్సంటేజ్తో వెళ్తారు వాళ్ళు ముందుకు. ఎగ్జామ్లో వీళ్ళ పర్సంటేజ్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. దానికన్నా ముందు వీళ్ళు పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి. అక్కడ దాంట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇమీడియట్గా ఎగ్జామ్ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అది phase 1 ఫస్ట్ పీఈటీ అనేది. పీఈటీలు ఇలా ఉంటాయి. దాంట్లో మనకి 3 సెక్షన్స్లో వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు, అది మనం చూసుకోవచ్చు. 100 మీటర్ రన్ ఉంటుంది, అట్లాగే 1.6 కిలోమీటర్ మ్యారథాన్ ఉంటుంది, అట్లాగే 11 feet లాంగ్ జంప్ ఉంటుంది, 3.5 feet హై జంప్ ఉంటుంది. ఈ విధంగా ఈ 4 సెక్షన్లలో చెక్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో అది అయిపోతే నెక్స్ట్ ఇమీడియట్గా మనకి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ సంబంధించి మనం కూడా మాట్లాడదాం ఇక్కడ ఒకసారి. ఎగ్జామ్ గురించి ఏమి ఇచ్చారనే విషయం కూడా చూద్దాం ఒకసారి. phase 2 కిందికి వస్తుంది అది ఎగ్జామ్లో ఎస్ఐకి సిలబస్ 2 phases ఉంది ఎగ్జామ్. ఫస్ట్ ఫేజ్లో మొత్తం కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటాయి, అవి మొత్తం కూడా క్వశ్చన్స్. ఓకే, 100 questions ఉంటాయి, మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటాయి. 2 hours టైం ఇస్తారు, 120 minutes 100 questions అంటే వీ కెన్ అటెండ్ ఫర్ దే. ఇందులో ఉండే సిలబస్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ. ఇది Part 1లో ఉన్న కంప్లీట్ సిలబస్. Part 2లో వచ్చేసరికి 100 questions ఉంటాయి, గ్రాడ్యుయేట్ లెవెల్. ఇక్కడ మనం వచ్చేసరికి ఏమేమి చదువుకోవాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. ఇవన్నిటి మీద 10 క్వశ్చన్స్ చొప్పున అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8, ఒక కమ్యూనికేషన్లో మాత్రం 20, అంటే ఓవరాల్గా 100 మార్క్స్ ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఈ 2 సెక్షన్లలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి? సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్లో. ఒకవేళ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి అయితే ఒకటే సెక్షన్లో పేపర్ ఉంది, 100 questions ఉంటాయి. అది 10+2 PCM లెవెల్లో ఉంటాయి. దీంట్లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, ఫిజిక్స్, బైలింగ్వల్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఈ విధంగా సిలబస్ ఉంటుంది. ఓవరాల్గా 100 మార్క్స్ ఉంటుంది పేపర్. 2 hours మనకైతే ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేనట్టుంది, అది మెన్షన్ చేయలేదు వీరు. ఉంటే ఒకవేళ మళ్ళీ చూస్తాను నేను ఇక్కడ. కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ కూడా సేమ్ 100 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, అకౌంటెడ్ యాప్టిట్యూడ్. ఇలా మ్యాథ్ లేనట్టు చూడండి, మ్యాథ్స్ లేదు, అది కూడా తీసేస్తున్నాడు ఇక్కడ. ఇలా కూడా 2 hours టైము, 100 మార్క్స్ ఉండడం అయితే అవకాశం ఉంటుంది. ఎంత తెచ్చుకోవాలి సార్ మినిమం మార్క్స్ అంటే, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళైతే మినిమం 35% తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమి లేయర్ వాళ్ళకైతే 33% తెచ్చుకోవాలి. ఇది వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్స్. ఓకే, ఈ విధంగా తెచ్చుకుంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇంకా వెరిఫికేషన్, డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా మనం చూడొచ్చు. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్, ఇదంతా మీరు కూడా చూసుకున్న తర్వాత వెళ్ళొచ్చు. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ వచ్చాడు, ఇట్లా డీటెయిల్స్ కొన్ని ఇచ్చారు, అది మీరు చూసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్ పెట్టుకోవాలి, ఎంత ఫైల్ పెట్టుకోవాలి, ఎట్లా PDF పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం చూస్తున్నాడు. ఇక్కడ ఒక డిస్క్లైమర్ చెప్తున్నాడు. ఇన్ఫర్మేషన్ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో వెబ్సైట్లో ఇవ్వడం జరిగిందో, గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు దానికి సంబంధించిన ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం కంప్లీట్గా ITBF అంటే అదే ఇండో టిబేటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఏదో ఉందో వాళ్ళకి కంప్లీట్ డిసిషన్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా వీళ్ళు తీసుకున్న తర్వాత సపరేట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తుంటారు. వాళ్ళు కూడా ఏమైనా అవసరం అనుకుంటే వాళ్ళు ఇంకొద్దిగా వెరిఫై చేసుకొని మిమ్మల్ని మళ్ళీ చెక్ చేసుకొని కూడా తీసుకుంటారని ఇన్ఫర్మేషన్ని వీళ్ళు మిడిల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, రిమెంబర్ ద లాస్ట్ డేట్ టు అప్లై దిస్ నోటిఫికేషన్ ఈజ్ 14/12/2024. December 14th వరకు ఉంది. ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్, హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్, కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్, 3 గురించి చెప్పాను. 3 సరిగ్గా చూసుకోండి. మీరు ఏదైతే ప్యాషనెట్గా ఉన్నారో అప్లై చేసుకోండి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ for all the diploma holders and all the BTech students also, those who have degrees in electrical, electronics, computer science also, right? ఈ 3 అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్న, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న అందరికీ కూడా అవకాశం అయితే ఉంది. సివిల్, మెకానికల్ అయితే మెన్షన్ చేయలేదు ఇక్కడ, అది నేను క్లియర్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఇన్ యువర్ ఎడ్యుకేషనల్ గ్రూప్స్. Thereby we're going to give you information to the required and aspirant who is very much intended to know the information like TVPO police. Thank you.